కథ ఎలా ఉంది సార్? చాలా బాగుందమ్మా, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇలాంటి కథలే కావాలి. మరి మాటలు అవి ఎవరితో రాయిస్తావు? నేనే రాసుకుంటాను సార్. మంచిదమ్మా. అన్నీ పూర్తిగా రాశాకలు మాట్లాడదాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ. తొక్కలో ప్యాంటు ఎండలో నిలబడితే ఆరిపోద్ది. సారీ. 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 చమురుకు బదులుగా జలమును పోసి జ్యోతుల నిన్నో వెలిగించిన చ రాల వస్తుందా రాదా? తెలిపోయిందా? హలో, వస్తున్నా. ఈరోజు రాదేమో.
ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? ఏదో ఒకటి మాట్లాడండి. హలో, ఏం చేస్తారు? హలో హలో, ఏదన్నా మాట్లాడచ్చు కదండి మిమ్మల్ని. హలో పాపా, అమ్మాయి. ఛే. ఈ రోజు తనతో ఎలాగైనా సరే మాట్లాడాలి. మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మిమ్మల్ని. ఈ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నావు? లవ్ ప్రపోజలా? ఒక అబ్బాయి అమ్మాయిని ఫాలో అవుతున్నాడంటే ప్రపోజ్ చేయడానికేనా? మరెందుకు? యాక్చువల్గా మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నచ్చేశారు. నాట్ అగైన్. జస్ట్ ఎ మినిట్, జస్ట్ 1 మినిట్. నా పేరు చెప్పి మీ పేరు అడిగి చెప్పకపోతే వెంటబడి విసిగించి ఏడిపించి పరిచయం చేసుకొని కొట్టించుకొని మీ అడ్రస్ తెలుసుకొని మీ టైమింగ్స్ ఫాలో అవుతూ ఫైనల్గా నేను ఎప్పటి నుంచో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానని ఏంటి అని మీరు అడిగితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మీరు ఒప్పుకుంటే సినిమాలకి షాపింగ్లకి, ఒప్పుకోకపోతే గడ్డం పెంచుకొని రోడ్ల మీద పిచ్చివాడిలాగా తిరిగే టైప్ కాదు నేను. యాక్చువల్గా నాకు అంత టైం లేదు, ఇంకా చెప్పాలంటే అంత బడ్జెట్ కూడా లేదు. పీజీ క్వాలిఫికేషన్ అది పాస్ట్, నేను చూస్ చేసుకునే కెరియర్లో మంచి లైఫ్ ఉంది, అది ఫ్యూచర్. ప్రజెంట్ కండిషనే కొంచెం వర్స్ట్గా ఉంది. మీరు ఒప్పుకుంటే మీ పేరెంట్స్తో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. అంటే వెంటనే కాదు, బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు మీకోసం వస్తా. Yes! హలో సార్. ఏమా కథ రెడీ అయిందా? బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాను సార్. మంచిదమ్మా. సార్ ఎప్పుడు కలవమంటారు సార్? నేను రేపు మార్నింగ్ సిటీకి వస్తాను, నువ్వు 9 కల్లా ఇంటికి వచ్చేసాయి. మంచి రోజు చూసుకొని ఆఫీస్ తెద్దాం. నేను ప్రొడ్యూస్ అయిపోయే ఫస్ట్ మూవీకి నువ్వే డైరెక్టర్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిదమ్మా. ఎస్ సార్, ఎస్ ఎస్. సారీ. వస్తున్నా.
హాయ్. యా నేను ఆ రోజు గుళ్ళో అదే నా మీద వాటర్ పోసారు. ఆ, అందుకు మీకు సారీ కూడా చెప్పినట్టున్నాను. చాలా క్యూట్గా చెప్పారు. అందుకే మిమ్మల్ని మిస్ చేసుకోదలుచుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పిందే, అయినా మళ్ళీ చెప్తాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. స్టూపిడ్. మ్మ్. వాట్ డిడ్ యూ సే? ఆల్రెడీ చెప్పావా? నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసింది కూడా నాకు గుర్తులేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మిమ్మల్ని గుళ్ళో ఫస్ట్ టైం చూసిన తర్వాత మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. బట్ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. లేకపోతే ఒకసారి చూసినంత మాత్రాన ప్రేమిస్తున్నాము అని వెంటపడిపోతూ ఉంటారు. నీలాంటి వాళ్ళందరికీ కుదరదు అని చెప్పడం తప్ప మాకు వేరే పనులేముండవా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. తర్వాత ఆ రోజు మీతో ఎలాగైనా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి మీ దగ్గరకు వచ్చాను. యాజ్ యూజువల్ మీరు నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఎవరికి ప్రపోజ్ చేసావ్? మీకే. ఓ గాడ్, వెళ్ళిపోయానంటున్నావు, చెప్పానంటున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ? హలో, ఆర్ యూ ఆల్ రైట్? అసలు జరిగింది ఏంటంటే, ఒక్కసారి మీరు ఆగి అసలు నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు నేను మీ చుట్టూ తిరుగుతున్నాను అని నన్ను అడిగితే బాగుంటుందని మనస్ఫూర్తిగా అనుభూతి చెందాను. అయితే మీరు నన్ను అడిగారు, నేను ప్రపోజ్ చేశాను. మీరు సిగ్గుపడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మీరు నాతో ఉంటే బాగుంటుందని కోరుకునేవాడిని. అప్పటి నుండి నేను ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా మీరు నన్ను కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. మీకు సైకలాజికల్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయా? కొన్నిసార్లు ఏదైనా సొంతం చేసుకున్నప్పటికంటే అది మనది అని ఫీల్ అవడంలోనే ఎక్కువ సంతోషం ఉంటుంది. ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా? అసలు మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏదో తెలివిగా 4 మాటలు మాట్లాడేసి మీ ఒపీనియన్స్ ని ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తే అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతారా? గుడ్ పాయింట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పర్స్యూడ్ యూ. దెన్ ఇదంతా ఏంటి? లవ్ అట్ ఫస్ట్ సైట్. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. నాకు లేదు. ఇప్పటివరకు మీ దగ్గరికి ఇలా ఎవరన్నా అప్రోచ్ అయ్యారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే నా గురించి కొంచెం ఆలోచించండి. మీ గెస్ కరెక్టే, అయినా నేను ఒప్పుకోకపోతే? దిస్ విల్ బి అవర్ లాస్ట్ మీట్. ఇంత సింపుల్గా వదిలేస్తాడా అని మీరు అనుకోవచ్చు. చెప్పాను కదండి, నాకంత టైం లేదని. ఇప్పుడే టైం లేదంటున్నాడు. బై ఛాన్స్ పెళ్ళి అయితే అసలు పట్టించుకుంటాడా అనే డౌట్ కూడా రావచ్చు. ఏదైనా నాది అని ఒక్కసారి ఇక్కడ ఫీల్ అయితే అది ఆగిపోయినా అక్కడే ఉంటుంది. స్టిల్ నేను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే? ఖచ్చితంగా సూసైడ్ మాత్రం చేసుకోను. అలాగని ఏదో ఒక విధంగా మిమ్మల్ని టార్చర్ చేయాలని ట్రై చేయను. ఎందుకంటే ప్రేమ అనేది ఒక అమ్మాయి నుండి పొందగలిగేది మాత్రమే కాదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, అక్క, చెల్లి ఎవరన్నా ప్రేమించవచ్చు. ఇంట్రెస్టింగ్. నాకు మీరు నచ్చారని మీకు నేను నచ్చాలన్న రూల్ ఏం లేదు. తాజ్మహల్ కొంతమందికి లవ్ సింబల్లా అనిపిస్తుంది, మరి కొంతమందికి సమాధుల చుట్టూ కట్టిన కన్స్ట్రక్షన్లా అనిపిస్తుంది. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. నేను మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అది నా ప్రేమ మీద నాకున్న నమ్మకం. తరువాత మీ ఇష్టం. నాకేం వినపడలేదు. ఏమన్నా చెప్పారా? ఇంత క్యూట్గా ప్రపోజ్ చేశాక ఎలా రిజెక్ట్ చేయమంటారు?